ఎన్నాళ్ళు ఇచ్చిన స్వప్నం సాకారం కాబోతోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయం ఆసన్నమైంది. ఉత్తరాంధ్రకు కేంద్ర విమానయాన శాఖ ఈ శుభ సందేశాన్ని అందించింది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం దాదాపు తుది దశకు చేరుకుంది. రన్వే, ఏటీసీ సెంటర్లు పూర్తయ్యాయి. ట్రయల్ రన్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఈ నెల 4న ఢిల్లీ నుంచి భోగాపురంలో ఫస్ట్ వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్ కాబోతోంది. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు ప్రముఖులు అదే ఫ్లైట్లో భోగాపురం రానున్నారు. టెస్ట్ రన్ చేయడానికి ఈ నెల 4వ తారీఖున తొలిసారిగా ఢిల్లీ నుండి వాలిడేషన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ భోగాపురం రన్వే పైన ల్యాండ్ అవనుంది. నెలాఖరికి అనుకున్నది ఇంకా ముందుగా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. బ్యూటిఫికేషన్ పనులు ఉన్నాయి, అవి కూడా అత్యంత వేగవంతంగా చేసే విధంగా ఇప్పటికే కృషి చేస్తున్నారు. అది సంగతి. నిర్దేశిత గడువు జూన్ కన్నా ముందే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. పనులలా జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. రన్వే, ఏటీసీ సెంటర్లు, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, నావిగేషన్, రాడార్ సిగ్నల్స్ ఇలా ఏటీసీ వ్యవస్థలన్నీ దాదాపు పూర్తయ్యాయి. 2200 ఎకరాలు, 4700 కోట్ల వ్యయంతో నిర్మితమవుతోన్న భోగాపురం ఎయిర్పోర్ట్ తొలి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ హబ్గా మారనుంది. ఎయిర్పోర్టుకు అనుబంధంగా ఇక్కడ తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని డెవలప్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు వరంగా, భారతావానికి తలమానికంగా భోగాపురం ఎయిర్పోర్ట్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. శ్రీకాకుళంలో అలాగే ఈ భోగాపురం ప్రాంతంలో స్కిల్లింగ్ సెంటర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చారనంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే స్థాయిలో ఉండాలి. కాకపోతే ఏవియేషన్ వెరీ స్పెసిఫిక్ ఇండస్ట్రీ, టెక్నికల్గా కొంత నాలెడ్జ్ పెంచుకోవాలి, స్కిల్లింగ్ పెంచుకోవాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా స్కిల్లింగ్ కెపాసిటీ కూడా ఇక్కడ ఎన్హాన్స్ చేయడానికి ఆ సెంటర్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేసి ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ. తొలి విడతలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు సాగే సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది భోగాపురం ఎయిర్పోర్ట్. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో కార్గో సదుపాయాలు మొదలు కానున్నాయి.